on 3rd May 2023 that the first incident of violence was reported. सरकारी आंकड़ों के मुताबिक प्रदेश में 250 से ज्यादा चर्च और करीब 2000 कुकी घर निशाना बने। ये सिविल वॉर भी है और गवर्नमेंट के साथ भी है, ये क्लियरली बोलता हूँ। हफ्तों तक चली वायलेंस है, इसमें घर बर्बाद हो गए हैं, लोग बाग उजड़ गए हैं, गांव के गांव तबाह हो गए हैं। There is no change in the situation in the Violence in the hills because someone has come to attack villages in the hill. दोनों का जो डैमेज हुआ है ये सब के लिए, हम सब के लिए दुख की बात है। ఉగ్రవాద దాడులు ఏ పాకిస్తాన్లో లేక ఆఫ్ఘనిస్తాన్లోనో లేక ఉగ్రవాదులు నివసిస్తున్నటువంటి ఆయా ప్రదేశ ప్రాంత దేశాల్లోనో ఆ ఫిరంగి మోతలు, ఆ తుపాకీ చప్పుళ్ళు, కఠోర శబ్దాలు, మారణకాండ దురాగతాలు జరగవలసి ఉండెను. కానీ దురదృష్టం ఏమంటే మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరగడం దేశ ప్రజలందరికీ ఎంతో అభద్రతా భావం, కలవరం, భయం, ఆందోళన నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇదెంత విషాదకరమైన పరిస్థితి. अभी बहुत बुरा हाल हो रहा है, मैं सोच भी नहीं पाया ऐसे अचानक कैसे हो रहा है। After performing her duty on her way back home, she seems to encounter the mobs. She was shot there at that moment and died. Manipur is burning. The Manipur government issued shoot at site orders last night. ప్రియులారా, మణిపూర్ కోసం మన పిఎం గారు ఏం హితవు చెప్పారో, ఏం మాట్లాడారో ఈ వీడియో కాస్త చూడండి. ये चुनाव मणिपुर के आने वाले 25 साल को निर्धारित करने वाले हैं। स्टेबिलिटी और पीस का जो प्रोसेस इन 5 सालों में शुरू हुआ है, उसको अब हमें परमानेंट बनाना है। इसलिए मणिपुर में बीजेपी के नेतृत्व में पूर्ण बहुमत की सरकार बननी बहुत आवश्यक है. మణిపూర్లో 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనల నేపథ్యంలో దాదాపుగా 130 మంది కంటే ఎక్కువగా చనిపోయారని, 65,000 మంది నిరాశ్రయులయ్యారని, 320 గ్రామాలు వారి సొంత ఇండ్లను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వెళ్లిపోయారని, 3,700 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని, ఒక సర్వేలో 307, 508 మన ప్రార్థన మందిరాలు దగ్ధమయ్యాయని, అలాగే 17 హిందువుల గుళ్ళు దగ్ధమయ్యాయని, కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తి నష్టం జరిగిందని వార్తా కథనాల్లో మనం వింటున్నాము, ప్రతిదినం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రం తగలబడుతుందని అంతర్జాతీయ క్రీడాకారిణి మేరీ కోమ్ గారు अभी ये सिचुएशन अभी बहुत बुरा हाल हो रहा है, मैं सोच भी नहीं पाया ऐसे अचानक कैसे हो रहा है. ఇంకా అనేక మంది క్రీడాకారులు తమ బాధను ట్విట్టర్లో ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. 30 మంది నాయకులు రాజ్నాథ్ సింగ్ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలిసి తమ దేశ గోడు వినిపించారు. అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం వారు కోల్పోయారని, బీజేపీ ప్రభుత్వం చాలా విధాలుగా సమస్యలు భరించవలసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందని, బీజేపీ 90 ఎమ్మెల్యేలు ఎంపీ కార్యాలయానికి వారి యొక్క గోడును వినిపించారు. జూన్ 18, 23న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మణిపూర్ శాంతి భద్రతల కోసం మన పిఎం గారు ఏమైనా మాట్లాడుతారేమోనని మణిపూర్ ప్రజలంతా ఉత్కంఠంతో, ఆసక్తితో ఆ ప్రోగ్రాం అంతా విన్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడనందున కట్టలు తెంచుకున్న ఆవేశంతో రగిలిపోయారు. ఇంత జరుగుతున్న సమయంలో మన హోంమంత్రి అమిత్ షా గారు మణిపూర్ సందర్శించారు. కానీ సమస్యలు పరిష్కరించలేకపోయారు. అంతేకాదు, ఆయన దర్శనం తర్వాత ప్రజల్లో అభద్రతా భావం ఇంకా పెరిగింది, ఉద్రిక్తత పెరిగింది అని అచ్చటి ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? ఇంత ఘోరం జరుగుతుంటే మన పిఎం గారు హాయిగా
దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. మే 19 నుండి 25 వరకు జపాన్, ఆస్ట్రేలియా దేశాలను ఆయన హాయిగా సంతోషంగా పర్యటించారు. రైలు ప్రమాదం జరిగిన ఒడిశా బాలేశ్వర్ జూన్ 2వ తేదీన పర్యటించారు. జూన్ 20 నుండి 25 వరకు ఈజిప్టు మరియు అమెరికా దేశాల్లో పర్యటించారు. అంతేకాదు జూన్ 27వ తేదీన మధ్యప్రదేశ్ని కూడా ఆయన పర్యటించారు. ప్రియులారా, దేశంలో ఇంత ఘోరం జరుగుతూ ఉన్న మణిపూర్ ప్రజల కొరకు ఒక మాట ఆయన మాట్లాడని పిఎం గారు, Prime Minister of a nation is like the parent of a nation. When your own children are dying, dead, killed, maimed, lynched, burned alive, how dare you keep silent, Mr. Prime Minister? How dare you keep silent? How can you keep silent? This is not the India that we dreamt of, the country with the largest democracy. పతన్, కేరళ ఫైల్, కాంతారా సినిమాలపై మాట్లాడారు. గర్వంగా మాట్లాడారు. ఎంత విడ్డూరమండి! నా ప్రియమైన భారతదేశ క్రైస్తవ జనమ, బీజేపీ ప్రభుత్వంలో వైఖరి మార్పులు రావాలని నిర్విరామంగా ప్రార్థన చేద్దాం. మణిపూర్లో ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే, ఒకవైపు భూ వివాదం, మరోవైపు రిజర్వేషన్ల గూర్చి అని తెలిసొస్తుంది. ఒకసారి మణిపూర్ భౌగోళిక మ్యాప్ను పరిశీలిద్దాం. 90% కొండ ప్రాంతం, అక్కడ 47% ఉన్న నాగా, కుకి తెగలవారు నివసిస్తూ ఉన్నారు. వీరంతా గిరిజనులు, క్రైస్తవులుగా మార్పు చెంది ఉన్నతమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారు. వీరికి ప్రధానంగా ఆ కొండపోడు వ్యవసాయం తప్ప మరే ఇతర రకాలైనటువంటి జీవన ఆధారాలు లేనటువంటి ప్రజలు. అంతేకాదు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కానీ, సహాయకం ద్వారా చేసేటటువంటి వ్యాపారాలు కానీ, ఎలాంటి జీవనాధారాలు లేకపోయినటువంటి అభాగ్యులుగా, నిరాశ్రయులుగా, పేదవారుగా, నైతిక విలువలు కలిగినటువంటి పేదవారుగా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆదేశ సూత్రాల మేరకు జీవించేటటువంటి మారు మనసు చెందినటువంటి కుకి, నాగ జాతి ప్రజలు మన క్రైస్తవులు. విచారకరమైనటువంటి పరిస్థితి ఏమంటే, వీరు అంతంత మాత్రమే అభివృద్ధి చెందినటువంటి ప్రజలు. ఇకపోతే 10% మైదాన లోయ ప్రాంతం. ఈ మైదాన ప్రాంతంలో 53% ఉన్న మైటీ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వీరు విద్య, వైద్య అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందినటువంటి వారు. బీసీ హిందువులుగా జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వీరు కూడాను ఎస్టీ హోదాను కలిగినటువంటి వారే. తర్వాత వీరు ఆ గిరిజనులు అంటే చిన్న చూపుతో ఆ తెగ నుండి వీళ్లంతకు వీరే బయటికొచ్చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. వీరు కావాలనుకున్నప్పుడు ఏ మతానికైనా వెళ్ళొచ్చు, ఏ హోదాల్లోకైనా వెళ్ళొచ్చు, వీరేదైనా చేయొచ్చండి. ఇది మన దేశం ఉన్నత వర్గాల వారికి ఇచ్చేటటువంటి హుందా, అధికారం. ఇది మతోన్మాదమే తప్ప వేరొకటి కాదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీరు మాత్రం మైటీలు ప్రభుత్వ అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి వారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆస్తిపాస్తుల్లో, తెలివితేటల్లో అన్ని ప్రభుత్వ సహాయ సహకారం పొందినటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి వారని తెలుస్తోంది. మణిపూర్లో అధికారం అంటే మైటీలదే. ఎందుకంటే 60 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాలు మైటీలదే. కేవలం 10% మాత్రమే కుకి, నాగ జాతి వారికి ఉంది. అయితే న్యాయంగా మనం ఆలోచిస్తే 10 నుండి 20% ఉన్నటువంటి భూభాగంలో 53% ఉన్న మైటీ ప్రజలు నివసించడం కష్టమే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరించే మార్గం లేకపోలేదు. ఇదంతా పెద్ద సమస్య కానే కాదు. ప్రభుత్వం ఆధిపత్యం ఉన్న మైటీలు పోరాటం చేయాల్సింది గిరిజన తెగవారితో కానే కాదు, కానీ ప్రభుత్వంతో పోరాటం చేయాలి. కానీ ప్రభుత్వం అంటే వారే కదా. కుకి, నాగ తెగవారితో పోరాటం ఎందుకు చేస్తున్నారు? ఇది పెద్ద కుట్ర అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. వీళ్ల రాజకీయ కుట్రతో అక్కడున్నటువంటి కుకి, నాగ జాతి వారికి ఎంత ఘోరమైన ప్రమాదం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం గిరిజనుల భూముల్లో గిరిజన ఏతరులు కొనడానికి గాని, అమ్మడానికి గాని, ఆ చోట్లలో వ్యవసాయం చేయడానికి గాని, నివసించడానికి గాని అర్హత లేదు. కారణం, చట్టం వారికి ఇచ్చినటువంటి, ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి అధికారం.
దేశంలో ఇలాంటి చట్టాలు ఉన్నా గానీ చట్ట విరుద్ధంగా చేయకూడదు కదా. కానీ ఫిబ్రవరి 15, 20 తేదీల్లో బీజేపీ ప్రభుత్వం అక్రమముగా బలత్కారముగా కుకీ నాగ తెగల కొండపోడు వారి నివాస గృహాల నుండి ఎలాంటి నష్టపరిహారాలు ఏమీ చెల్లించకుండా అడవులను దురాక్రమణ చేస్తున్నారు అన్నటువంటి అభియోగం నేరం మోపి తరతరాలుగా వారక్కడే నివాసముంటూ వ్యవసాయం చేస్తూ జీవనాధారమైనటువంటి ఆ భూభాగాల నుండి బలవంతముగా బీజేపీ ప్రభుత్వం వారు వారిండ్లను ఖాళీ చేయించి తరిమేశారు అన్నటువంటి కథనాలు వింటున్నాం. అంతేకాకుండా చురాచాంద్పూర్ జిల్లా నందుగల గిరిజనులపై అడవులు ఆక్రమిస్తున్నారన్న అభియోగంతోనే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండగా ఎలాంటి సూచన సలహాలు ఇవ్వకుండగా బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించి వారి ఆస్తిపాస్తులను దోచుకుంటూ వారిని తరిమేశారు అని కథనాలు వింటున్నాం. అన్యాయం చేస్తున్నది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. అందుకేనేమో కేంద్ర ప్రభుత్వం నోరు విప్పటం లేదు. ఇంత అభద్రత భావంలో ఉన్నటువంటి నాగా కుకీ ప్రజలకు 2024లో జరగనయున్న సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉండాలో మీకు బాగా తెలిసి వచ్చిందని భావిస్తున్నాను. దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మణిపూర్లో ఇంత ఘోరమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పబడటానికి నాసిక్ ప్రాంతానికి చెందిన నిరంజన్ టక్లే జర్నలిస్టు గారు చెప్పిన కథనం ప్రకారంగా వనవాసి కళ్యాణ్ అనే ఆశ్రమానికి కాసాయి వస్త్రాలు ధరించిన కొందరు వ్యక్తులు కొన్ని దినాల క్రితం అక్కడికి వచ్చారని, వారొచ్చిన తర్వాత మణిపూర్లో ఈ అల్లర్లు జరగడానికి ముఖ్య కారణమని ఆయన తన వార్తా కథనాల్లో తెలియజేశారు. ప్రియులారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు మన దేశంలో అగ్ర కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఆధిపత్యం ఉండింది. ఆ సమయంలో కుల మత జాతి అహంకారంతో అంటరాని వైషమ్యాలతో దేశం నిండిపోయి ఉండింది. ప్రియులారా, ఆనాడు మన సొంత దేశంలో బానిసలుగా మనం బ్రతకాల్సినటువంటి దుస్థితి ఉండింది. అలాగే ప్రస్తుత సమయంలో బీజేపీ ప్రభుత్వ పాలన హయంలో దేశమంతా ఇలాంటి పరిస్థితులు నెలకొల్పబడి ఉంది అని ఎన్నో సంఘటనలు మనకు రుజువు చేస్తుంది. అందులో ప్రస్తుతం మణిపూర్లో గిరిజన తెగలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, ఈ అరాచకం, ఈ ఘోరమైనటువంటి హింసాత్మక దుష్ట సంఘటనలు అద్దం పట్టినట్లు ఉంది కదా. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ బానిసత్వంలో కంటే ఈనాడు బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆ బానిసత్వానికి మించిన బానిసత్వం, ఘోరమైనటువంటి దుష్పరిణామాలు, దేశ ప్రజల్లో భయ ఆందోళనలు నెలకొల్పబడేటటువంటి హింసాత్మక దుష్ట సంఘటనలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి నేడు దేశంలో దాపురించింది. ఇదెంత దౌర్భాగ్యమండి. భారతదేశం యొక్క స్వతంత్రం కంటే ముందు తొలి దినాల్లో ఉన్నటువంటి అంటరాని వైషమ్య కష్టకాల పరిస్థితుల్లో భారతదేశ ప్రజలను జ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా, అభివృద్ధి చెందేటటువంటి ప్రజలుగా మార్చాలని ఉద్దేశంతో 1894లో విలియం పెటిగ్రూ బ్రిటిష్ మిషనరీ మణిపూర్ ప్రాంతానికి వచ్చి అన్ని పరిస్థితులలో అణచివేతకు గురి అవుతున్నటువంటి ఆ ప్రజలకు నిజమైనటువంటి దైవ ప్రేమ, తద్వారా మానవులంతా ఏ విధమైనటువంటి మైత్రి, మమకారం, స్నేహ, అనురాగంతో ఒకరినొకరు కలివిడిగా ఉండాలో ఆ మిషనరీ గారు వీరికి బాగా నీతి, నైతిక విలువలను నేర్పించారు. నిన్ను వలని పొరుగువాని ప్రేమించటం నేర్పించారు. సత్కార్యాలు చేయటం నేర్పించారు. పొరుగువారు బాధల్లో ఉంటే వారికి ఎలా సహాయపడాలో నేర్పించారు. నేడు మనం దేశంలో చూస్తున్నటువంటి హింసాకాండ, దురాగతాలు లాంటివి చేయకుండగా ఎలా మనం నివారించుకోవాలో యేసు ప్రభు వారి యొక్క బోధనలో నుండి ఆయన వివరించారు. నీతి, నైతిక విలువలు నేర్పించి, ప్రేమ, అనురాగాలు నేర్పించి, మానవత్వాన్ని నేర్పించి, దేశాన్ని, దేశ ప్రజలను ఎలా మనం గౌరవించాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సమస్తం కూడా పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి నేర్పించి, ఎలాంటి సదుపాయాలు లేకపోయినటువంటి ఆ కుకీ నాగా ప్రజలకు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కనీస మౌలికమైనటువంటి సదుపాయాలు, నీరు లేక, విద్యుత్ లేక, వైద్య సదుపాయం లేక ఉన్నటువంటి వారి జీవితాల్లో విలియం పెటిగ్రూ గారు వచ్చి
ఇవంతా కూడాను వారికి పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని వారు బోధించి సహాయము చేయాల్సినంత సహాయాన్ని అందించి ఈరోజు వారికి ఒక నీతిగల ప్రజలుగా, నైతిక విలువలతో ఉన్నటువంటి ప్రజలుగా, ప్రేమ అంటే, అనురాగం అంటే, మమత సమత సమభావం అంటే మానవత వాదులుగా వారికి తీర్చిదిద్ది, భౌతిక రీత్యా వారు పేదవాళ్ళు అయినప్పటికీ కూడాను యేసు ప్రభువును కలిగినటువంటి ధనవంతులుగా వారిని తీర్చిదిద్దారు ఆయన. ప్రియులారా, ఈ రెండు సంఘటనలు మనమొక్కసారి గుర్తు చేసుకోవాలి. కాసాయి వస్త్రం వేసుకున్నటువంటి వారు వనవాసి కళ్యాణ్ అనేటటువంటి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ గొప్ప హింసాత్మక దుష్ట చర్యలు జరగడం మొదలైందని నిరంజన్ తక్లే జర్నలిస్ట్ గారు వివరించారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి విలియం పెటిగ్రూ గారు భారతదేశానికి 1894లో మణిపూర్ ప్రాంతానికి వచ్చారు. చరిత్రను చూస్తే గనుక కాసాయి వస్త్రం వేసుకుని వచ్చినటువంటి వారి ద్వారా ఇంత దుర్ఘటన జరిగితే విలియం పెటిగ్రూ గారి ద్వారా ఎంత భయభక్తి, నీతి, నైతిక విలువలు కలిగినటువంటి మార్పుతో కూడినటువంటి అభివృద్ధి జరిగిందని మనకు చరిత్ర తెలియచేస్తా ఉంది. ప్రియులారా, ఆది అపోస్తుల సంఘ చరిత్రలో ఇలాంటి హింసాత్మక దుష్ట చర్యలు జరిగినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, క్రైస్తవులంతా కూడాను ఇలాంటి హింసలకు చెల్లాచెదరైపోయారు. ఇలా చెల్లాచెదరైపోయినటువంటి వారి ద్వారా ప్రపంచమంతా క్రైస్తవ్యం విస్తరించింది. దేవుడు ఎంత గొప్పవాడో కదా! ఆయన నామమును ప్రాచుర్యం చేయటానికి, ప్రపంచమంతా ప్రకటించడానికి ఇలాంటి హింసలకు మనం భయపడాల్సిన పని లేదు. కానీ దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరత ఉంది. 41% కంటే ఎక్కువగా క్రైస్తవ్యం ఉంది. కానీ మనమందరం ప్రార్థన చేద్దాం, మణిపూర్ అంతా 100% క్రైస్తవులు అవుదురుగాక. వీరి యొక్క సాక్ష్యము ప్రపంచమంతా ప్రబలును గాక. మణిపూర్లో ఉన్నటువంటి మైటీలంతా కూడాను క్రైస్తవులుగా మారిపోదురు గాక. ఇలా మనం అందరం కూడా ప్రార్థించాలి. అంతేకాకుండా నాగా, కుకి జాతి తెగలందరూ కూడాను పోగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడాను తిరిగి వారికి ప్రభువు అనుగ్రహించును గాక. అలాగే అక్కడ హింసల్లో చిక్కుకున్నటువంటి వారందరికీ ఆదరణ, సహాయము చేకూర్చబడును గాక. అలాగే ఈ హింసల్లో మరణించినటువంటి వారి యొక్క కుటుంబాలకు ఆదరణ, భద్రత కల్పించబడునుగాక. ప్రభుత్వం వారు అక్కడ ఉన్నటువంటి మానవత్వపు విలువలు కలిగినటువంటి ఎన్జిఓలు ఈ విషయాలపై స్పందించి న్యాయ సహకారం అందించే మాదిరిగా మణిపూర్ రాష్ట్రం కొరకు మనమందరం కూడాను అన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ప్రార్థిద్దాం. దేవుడు మణిపూర్ ప్రజలకు, క్రైస్తవ ప్రజలకు, అటు హైందవ ప్రజలకు రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని కలిగించే మాదిరిగా కూడాను మనం ప్రార్థన చేద్దాం. దైవాశీస్సులు.